సో గాయ్స్ రీసెంట్గానే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ని రిలీజ్ చేశారు. అండ్ ఈ టీజర్ కంటే ముందు 8 months బ్యాక్ మనకు ఒక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లిమ్స్ కూడా వచ్చిందనమాట. అండ్ దాని తర్వాత 8 months తర్వాత మళ్ళీ ఈ టీజర్ అనేది వచ్చింది. అండ్ ఈ టీజర్లో మనం చూసుకుంటే విశ్వక్సేన్ ఒక లుక్ అయితే మనకు బయటకి ఇచ్చారనమాట. కోర్స్ గ్లిమ్స్లో కూడా ఈ లుక్ని చూపెట్టారు. బట్ ఇందులో కొంచెం లైటింగ్, కొంచెం ఎఫెక్ట్ అండ్ ఇందులో కొంచెం క్యారెక్టర్స్ కూడా ఇన్వాల్వ్ చేశారనమాట. లైక్ నేహా శెట్టి అండ్ నోరా ఫతే గారు కూడా మూవీలో ఉన్నారని అంటున్నారు. బట్ టీజర్లో అయితే ఆమెను ఎక్కడా చూపించలేదు. హాయ్ గాయ్స్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రీసెంట్గానే ఈ మూవీ టీజర్ని రిలీజ్ చేశారనమాట. అండ్ ఈ టీజర్లో మనకు స్టార్టింగ్లో సాయి కుమార్ గారి వాయిస్ అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ విశ్వక్సేన్ గారు కూడా చూపెట్టారు ఒక డైలాగ్ తోటి. ఆ సీన్లో ఆ లైటింగ్ అయితే చాలా బాగుంది ఈ టీజర్లో. ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే 8 months బ్యాక్ ఈ మూవీ ఒక గ్లిమ్స్ని కూడా మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పుడే ఒక టైటిల్ వేశారనమాట, మాస్కా దాస్ అని, విశ్వక్సేన్. అప్పుడే చూసా ఈ గ్లిమ్స్ని. దాని తర్వాతే మళ్ళీ ఒక అప్డేట్ వచ్చింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ద్వారా, ఈ ఈ టీజర్ ద్వారా. అండ్ ఇందులో చూస్తే మనకు ఓన్లీ విశ్వక్సేన్ కాకుండా చాలామంది క్యారెక్టర్స్ కూడా చూపెట్టారు. లైక్ నోరా ఫతే గారు కూడా మూవీలో ఉన్నారంట. బట్ ఆమెని ఈ టీజర్లో చూపెట్టలేదు. అంజలి గారు కూడా ఈ టీజర్లో ఉన్నారు. మీరు గమనిస్తే ఈ షాట్లో ఎప్పుడైతే విశ్వక్సేన్ నోట్లు ఎగరేస్తారో ఆ షాట్లో అంజలి గారు ఉంటారు. అండ్ కోర్స్ నేహా శెట్టి గారు కూడా మూవీలో ఉన్నారు. అండ్ ఈ మూవీ ఒక డైరెక్టర్ కృష్ణ చైతన్య హూ హ్యాస్ డైరెక్టెడ్. ఈ టీజర్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మ్యూజిక్ గా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ విశ్వక్సేన్ కత్తి పట్టుకున్నప్పుడు లాస్ట్లో వచ్చే ఒక డైలాగ్, రోలింగ్ షాట్ ఉంటుండదు కింద నుంచి వెళ్ళి, ఆ డైలాగ్లో ఒక మ్యూజిక్ అయితే వస్తుంది. ఆ మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. యువరాజ్ సింగ్, ఐ థింక్ ఆయన పేరు యువరాజ్ అనుకుంటా, నాకు అంతగా ఐడియా లేదు. బట్ మ్యూజిక్ అయితే అతను చాలా బాగా కొట్టాడు. ఈ టీజర్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే విశ్వక్సేన్ కత్తి పట్టుకున్నప్పుడు వచ్చే ఒక డైలాగు, అమ్మోరు కొనింది సంథింగ్ లాగా ఒక డైలాగ్ ఉంటుంది. అప్పుడు యాక్టింగ్ చాలా బాగుంది అతనిది, ఎక్స్ట్రాడినరీగా ఉంది యాక్టింగ్. అండ్ గ్లిమ్స్లో కూడా చూసుకుంటే ఊరా మాస్ లుక్లో ఒక డైలాగ్ ఉంటుంది. అండ్ అదే అతని బిహేవియర్ కూడా ఉంటుంది. బహుశా పుష్ప మూవీలో అల్లు అర్జున్ లాంటి క్యారెక్టర్ అనుకుంటా మూవీలో. ఎందుకంటే ఈ టీజర్ లేకపోతే గ్లిమ్స్ చూసుకుంటే ఆ బాడీ లాంగ్వేజ్, ఆ స్వాగ్ అలాగే ఉంది. అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ మూవీలో నోరా ఫతే గారు ఉన్నారంట. అండ్ అంజలి గారు కూడా ఆఫ్కోర్స్ ఉన్నారు. బట్ టీజర్లో కానీ గ్లిమ్స్లో కానీ ఎక్కడ చూపెట్టలేరు. అండ్ నాసిర్ గారు కూడా ఈ మూవీలో ఉన్నారు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ చైతన్య కృష్ణ గారు హూ హ్యాస్ డైరెక్టర్ ఆ 2 అండ్ సంథింగ్ లైక్ మూవీస్ తీసాడు అతను, నాకు గుర్తులేదు. బట్ కృష్ణ చైతన్య మూవీ డైరెక్ట్ చేస్తున్నారంటే నాకైతే కొంచెం ఎదులోనే ఉంది. ఎందుకంటే అతను పాస్ మూవీ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని ఫ్లాప్ మూవీసే. అండ్ విశ్వక్సేన్ కెరీర్ కూడా సరిగ్గా రన్ అవ్వట్లేదు. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన మన గామి మూవీని తీసుకుంటే అది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ, దానికి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినాయి. అండ్ దాని బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే 24 కోట్లు. బట్ అది బాక్స్ ఆఫీస్ మీద కలెక్ట్ చేసింది 21 కోటి, 3 కోట్ల లాస్. అండ్ దస్కదంకి అని కూడా ఒక మూవీ వచ్చింది విశ్వక్సేన్ది. అండ్ ఆ మూవీ బడ్జెట్ కూడా 20 కోట్లు. బట్ అది బాక్స్ ఆఫీస్ కలెక్ట్ చేసింది 25 కోట్లు. సో ఆ మూవీకి యావరేజ్ అని చెప్పాలి. బట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇది డిఫరెంటా కాదా మనకి మూవీ వచ్చాక తెలుస్తుంది గైస్. సో గైస్, ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.